Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు 2024 డిసెంబర్ నెల రాత్రి 11 గంటల సమయం. ఈ సంవత్సరము అయిపోవటానికి 1 గంట మాత్రమే మనకుంటుంది. 11 గంటల నుంచి 12 గంటల వరకు దేవుడి బిడ్డలైన మనం 1 గంట సేపు దేవుడు చేసిన సకల మేలు కృతజ్ఞతగా ఏ థ్యాంక్స్ గివింగ్ హోలీ యూకరిస్టిక్ అడోరేషన్, కృతజ్ఞత దివ్య సప్రసాద ఆరాధన ఇప్పుడు నడిపించబోతూ ఉన్నాం. ఈ ఆరాధన ముగియగానే అర్ధరాత్రి 12 గంటలు దేవుని బ్లెస్సింగ్స్తో, ఆశీర్వాదాలతో పరిశుద్ధ బలి భోజనం మనం అర్పించుకుంటూ న్యూ ఇయర్ 2025లోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ పరిశుద్ధమైనటువంటి ఆశీర్వాద గడియలో మిమ్మల్ని, మీ కుటుంబాన్ని మేము ఎంతో సంతోషముతో ఆనందిస్తూ ఉన్నాం. ఈ దీవెనల సమయము మీకు, మీ ఫ్యామిలీకి, మీకు, మీ బిజినెస్కి, మీకు, మీ వ్యాపారానికి, మీకు, మీ బిడ్డలకి తరములు తరముల వరకు ఆశీర్వాదంగా మారునగాక. దయచేసి అందరూ మోకరించండి. గాయక బృందము ఆరాధన గానం పాడుతుండగా మనము దివ్య సప్రసాదం ఇక్కడ ప్రతిష్ఠించి ఆ ప్రభువుని పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, సర్వశక్తితో ఆరాధించబోతూ ఉన్నాం. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే, ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. నీదు నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కను పాపవలె నన్ను కాచి, నీ చెదరక మోసావు స్తోత్రం. నీ కను పాపవలె నన్ను కాచి, నీ చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే, ఎబినేజరే ఎబినేజరే నా తోడు అయి నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, కౌగిలిలో దాచితివే. స్తోత్రం 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 స్తోత్రం, కను పాపగా కాచితివి. స్తోత్రం ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే,
ఎబినేజరే నా తోడువై నడచితివే. ఎడారిలో ఉన్న నా జీవితమును మేళ్లతో నింపితివి. ఎడారిలో ఉన్న నా జీవితమును మేళ్లతో నింపితివి. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై. చేతులు పైకి లేపి అందరూ కలిసి పడతాం. ఎబినేజరే 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 ఇంతకాలం కాచితివే. అందరూ కలిసి పడదామా? చేతులు పైకి లేపి ఎబినేజరే నా తోడువై నడచితివే. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై రెండు చేతుల పైకి లేపి హల్లెలూయా పడదామా? హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ గుండెత్తి స్వరములెత్తి దేవుని స్తుతించు. ప్రభువా మీకే వందనం, మీకే ఆరాధన, మీకే ఘనత, మీకే స్తోత్రం. ఈ ఆరాధనలో దేవా నీ సన్నిహిత్యాన్ని మేము ఘనపరుస్తున్నామయ్యా, నిన్ను స్తుతిస్తూ ఉన్నామయ్యా. యు ఆర్ మై గాడ్, యు ఆర్ మై సేవియర్, యు ఆర్ మై ఎవ్రీథింగ్ ఓ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం, ఆరాధన, ఘనత, మహిమ, వందనములయ్యా. హల్లెలూయా 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్య ప్రసాదములో సజీవుడవై మన ప్రభువు ఈ సంవత్సర చివరి ఆరాధనలో మనతో వేచి ఉన్నాడని నమ్మకముతో విశ్వాసముతో ఈ ఆరాధనలో పాల్గొందాం. మీ శరీరమును, మనస్సును, ఆత్మను
మీకున్న సర్వస్వాన్ని ఆ ప్రభు యేసు క్రీస్తు పాదాల చెంత ఓపెన్గా తెరచి పెట్టండి. ప్రభువా, ఈ ఒక గంట సేపు అశ్రద్ధమైనటువంటి మనస్సు లేకుండా నిజమైన దేవ విశ్వాసము, దేవభక్తితో నీవు గెత్సెమనే తోటలో శిష్యులను అడిగినట్లుగా ఒక గంట సేపు మెలకువతో ఉండి నాతో ప్రార్థన చేయలేకపోయేదిరా అని ఈ రాత్రి మరొకసారి మీ దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు బిడ్డ. కనుక మిమ్మల్ని, మీ ఇంటిని, మీ బిడ్డలు ఎక్కడ ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా వారందరినీ కూడా ప్రభు సన్నిధిలో సమర్పించుకొని ఈ ఆరాధనలో మనం పాల్గొందాం. అమ్మా మరియు తల్లి, సకల దూతలారా, పునీతులారా, మా కోసం ఆన్లైన్లో ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించి దేవుని సన్నిధిని మాకు దయచేయండి. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియబిడ్డలారా, 2024 సంవత్సర చివరి 1 అవర్లో మనం ఉన్నాం. ఒక్కసారి ఈ గడిచిన సంవత్సరాన్ని మనం తొంగి చూస్తే ఎన్నెన్నో జ్ఞాపకాలు పైకి వస్తూ ఉంటాయి. ఎన్నెన్నో తలంపులు, ఎన్నెన్నో ఆలోచనలు మనకు కలిగి ఉంటూ ఉన్నాం. బహుశా కొంతమందికి ఈ సంవత్సరము బ్లెస్సింగ్స్గా మీకు అనిపించి ఉండవచ్చు. కొంతమందికి పర్వాలేదు, ఓకే అని అనిపిస్తుంది. కానీ కొంతమందికి బహుశా ఈ సంవత్సరం నాకు అస్సలు బాగలేదు, ఈ సంవత్సరం చాలా నేను పోగొట్టుకున్నాను, ఈ సంవత్సరంలో మాటల్లో చెప్పలేని, కడుపులో ఉంచలేనటువంటి బాధలు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు నేను పొందుకున్నాను అని మీకు అనిపిస్తుంది. బిడ్డలారా, నేను ఒక డైరెక్ట్గా క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. అదేంటంటే, ఈ సంవత్సరము పాజిటివ్, నెగటివ్స్ రెండింటిని మనం దగ్గర పెడితే మీకు ఏది ఎక్కువ అనిపిస్తుంది? పాజిటివ్ కార్యాలు ఎక్కువ అయ్యాయా, లేదా నెగటివ్ సంఘటనలు ఎక్కువ అయ్యాయా అని ప్రశ్నిస్తే టు ఎ గ్రేట్ పర్సంటేజ్ చాలామంది, ఎక్కువ మంది నెగటివ్ కంటే నాకు పాజిటివ్ సంఘటనలు, పాజిటివ్ కార్యాలు ఎక్కువ జరిగాయి అని అనుకుంటారు. మేబీ కొంతమందికి మాత్రమే పాజిటివ్స్ కంటే నెగటివ్ ఎక్కువగా గుర్తుకొస్తాయి. కానీ మానవుల మనస్తత్వం ఏంటంటే ప్రియులారా, దిస్ ఇస్ అ నార్మల్ హ్యూమన్ సైకాలజీ. అదేంటంటే, మనం మంచితిని, మంచితనాన్ని ఎక్కువగా మర్చిపోవటము, చెడుని, చెడుతనాన్ని, చెడు కార్యాలను వెంటనే జ్ఞాపకం ఉంచుకోవటము మానవ సహజమే. యాక్చువల్లీ 12 నెలలు
365 రోజులు ప్రియులారా మనము క్రిటికలీ ఆలోచిస్తే అనేక మందికి పాజిటివ్ మంచి ఎక్స్పీరియన్సెసే ఎక్కువగా ఉంటాయి. ఈ ఆరాధనలో మనం మొట్టమొదటిగా దేవుడు చేసినటువంటి అన్ని మేలులను, అన్ని బ్లెస్సింగ్స్, అన్ని ఆశీర్వాదాలను మనం తలచుకుంటాం. 10 మంది కుష్ఠరోగులు యేసు దగ్గరికి వచ్చి స్వస్థ పొందినప్పుడు మీరు వెళ్ళి అర్చకులను కనిపించి మోషే ధర్మశాస్త్ర విధి ప్రకారం కానుకలు సమర్పించమని వారిని పంపివేసినప్పుడు మార్గమధ్యలో తన స్వస్థ పొందితిని అని గుర్తించి ఒక్కడు తిరిగి వచ్చి యేసుక్రీస్తు పాదముల చెందబడి ఆయనకి కృతజ్ఞత చెల్లించినట్లు మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. అప్పుడు యేసుక్రీస్తు అడిగిన ఒక క్వశ్చన్ ఉంది. స్వస్థత పొందిన వారు 10 మందే కదా, తక్కిన 9 మంది ఎక్కడా? తిరిగి వచ్చి దేవునికి ధన్యవాదాలు అర్పింపవలని ఈ తలంపు ఈ అన్యుడికి తప్ప మరి ఎవరికి కలగలేదా అని ప్రశ్నిస్తున్న ఒక సంఘటన ఉంది. ప్రియబిడ్డలారా, జీవితంలో థ్యాంక్ యూ అని ఒక్క మాటకి చాలా పవర్ ఉంది. నేను కొన్నిసార్లు వాక్యములు చెప్పాను, 3 మాటలు మన జీవితంలో మనం ప్రాక్టీస్ చేయటం చాలా మంచిది. ఒకటి థ్యాంక్ యూ చెప్పటం, రెండవది సారీ చెప్పటం, మూడవది ప్లీజ్ అని అడగటం. ఈ 3 పదాలు థ్యాంక్ యూ, ప్లీజ్ అండ్ సారీ. ఈ 3 మాటలు తరచుగా మీ లైఫ్లో ప్రతి సంబంధాలలో, ప్రతి సన్నివేశములో వాడుకోవడం నేర్చుకుంటే పిల్లరా అది చాలా వరకు ఒక పాజిటివ్ బ్లెస్సింగ్గా సంబంధాలను బలపరుస్తూ ఉంటుంది. ఈరోజు మనం ఈ ఆరాధనలో థ్యాంక్ యూ జీసస్, ప్రభువా మీకు వందనాలు, నువ్వు చేసిన సకల మేలులకు వందనాలు. లేదా ఎంతో మందిని దేవుడు బహుశా యాక్సిడెంట్లో ప్రమాదం నుంచి కాపాడి ఉండవచ్చు. ఎంతోమంది ప్రార్థనా కేంద్రానికి వచ్చి చావు బ్రతుకు స్థితి నుంచి దేవుడు నన్ను బతికించాడు అని చెప్పి దేవునికి స్తోత్రము వందనాలు చెల్లించి ఎంతోమంది ఉన్నారు. నేను అనేకమంది సాక్ష్యాలు వింటూ ఉన్నాను ప్రియబిడ్డలారా. కొంతమంది ఆల్మోస్ట్ ఫ్యామిలీ సంబంధాలు ఆల్మోస్ట్ అయిపోయింది, తెగిపోయింది, ఇక లేదు అని అనుకున్న టైంలో ఎవరో ఒక్కళ్ళ ద్వారా దేవుడు కుటుంబాన్ని మళ్ళీ కట్టి నిలబెట్టే అనుభవాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ బిజినెస్లో, వ్యాపారములో అంత పోగొట్టుకున్నాను, ఇక ఏది లేదు అని అనుకున్న టైంలో పిల్లరా అదృశ్యమైనటువంటి ఒక హస్తం నీ బిజినెస్, నీ వ్యాపారాన్ని కాపాడి ఉండవచ్చు. పిల్లరా ఊహింపని గడియలో, ఊహింపని దిక్కు నుంచి నీకు సహాయము దేవుడు అందించి ఉండవచ్చు. పౌలు గారు పలికినట్లుగా నేను ఏమై ఉన్నానో ఆ దేవుని కృప వలన మాత్రమేనని ఆయన కొరింథీయులకు రాసిన పత్రికను తెలియజేస్తూ ఉండే ఈ ఆరాధన సమయంలో ఒక్క నిమిషం నిశ్శబ్దంగా మన ప్రభు సన్నిధిలో గడుపుతాం. కళ్ళు మూసుకుని జనవరి నుంచి ఈ డిసెంబర్ 31వ తారీఖు వరకు 12 నెలలు మీ జీవితంలో, కుటుంబ జీవితంలో జరిగిన పెద్ద పెద్ద సంఘటనలు, మెయిన్ ఎక్స్పీరియన్సెస్, అనుభవాలని ఒక్క నిమిషం జ్ఞాపకం ఉంచుకోండి. దేవుని హస్తం నిన్ను కాపాడలేదా? దేవుని సన్నిధి నిన్ను నడిపించలేదా? ఆయన పరిశుద్ధ రక్తం నీ పాపములు కడిగి తుడిచివేయలేదా? ఆయన దూతల కాపుదలను ఉంచి నిన్ను కాపాడలేదా? రకరకాల సంఘటనలు ఉన్నాయి. అసలు దేవుని సన్నిధిని అనుభవిస్తుకుంటూ ఆయనకి థ్యాంక్స్ తెలియచేస్తూ ఉంటే, కృతజ్ఞత ఆరాధనలో పాల్గొంటూ ఉంటే మనకు తెలవకుండానే మా కన్ను నుంచి కన్నీరు ధారధారగా ప్రవహిస్తుంది. ఎందుకంటే మాటలలో వర్ణింప సాధ్యం కాని, ఏ ఒక్క మనిషి కూడా సరిగా వెల చెల్లించలేని ఎన్నెన్నో కార్యాలు, ఎన్నెన్నో బ్లెస్సింగ్స్, ఎన్నెన్నో ఆశీర్వాదాలు దేవుడు మీకు, మీ తల్లిదండ్రులకి, మీ కుటుంబ సభ్యులకి,
మీ జీవితయాత్రలో ఆయన ప్రసాదించి ఉన్నాడు. తిరిగి మనం దేవునికి అర్పించేది ఏదీ లేదండి. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠము, నీవు నా కోసము ఏమి అర్పించదవు అని ఆ దేవుడు పలుకుతూ ఉండగా కరుణతో నిండిన హృదయం తప్ప, ఆరాధనతో కలిగిన మనస్తత్వం తప్ప, ప్రభువా థ్యాంక్ యూ అని తప్ప, ఆయన సన్నిధిలో మనం మనల్ని తగ్గించుకుంటూ ఆ ప్రభువు చేసిన సకల మేలును జ్ఞాపకం ఉంచుకుంటూ, ప్రభువా నీకే థ్యాంక్స్, నీకే స్తోత్రం, నీకే వందనములు, నీకే ఆరాధన అని చెల్లించుకుందాం. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడదను అని ఒక పాట ఉంది. బిడ్డలారా, నేను మా టీం కలిసి ఈ పాట పాడుతూ ఉండగా ఈ సప్రసాదం వైపు చూస్తూ కృతజ్ఞతతో నిండిన హృదయంతో మీకు దేవుని సన్నిధిలో ఉండాలనిపిస్తే ఈ సప్రసాదం వైపు చూస్తూ మేము పాడిన ఈ పాట మా తర్వాత రిపీట్ చేయండి. లేదా నేను కళ్ళు మూసుకుంటే ఈ పాట వినటం నాకు కృతజ్ఞత, ఆనందము, సంతోషము, దేవుని ప్రసన్నత అనిపిస్తూ ఉందంటే మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడ స్ట్రైట్గా కూర్చొని కళ్ళు మూసుకొని మా తర్వాత ఈ పాట మీరు పాడండి. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నేను ఈ పాట నీ కోసం పాడదను. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. 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 ఎంతవరకు నా బ్రతుకులో, ఎంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. యేసయ్యా, గడిచిన సంవత్సరం అంతా ఇన్ 2024 నీవు నడిపించిన కాపాడిన విధానాన్ని బట్టి నీకెనలేని స్తుతి, స్తోత్రము, ఆరాధన చెల్లిస్తున్నామయ్యా. మాటలలో చెప్పలేని, వర్ణింప సాధ్యం కాని నీ అవధులేని ప్రేమ, నీ కరుణ మమ్మ కాపాడిదేవయ్యా. హృదయాంతరంగము నుంచి ప్రియబిడ్డలారా, ఆ త్రిత్వగు దేవుని పట్ల ఆ స్తుతి, స్తోత్రములు, ఆరాధన, వందనములు, కృతజ్ఞత ఒక నదిలాగా ప్రవహించునుగాక. ప్రార్థిద్దాం. గడిచిన సంవత్సరమంతా కనుపాపల కాపాడితివి. గడిచిన సంవత్సరమంతా కనుపాపగా కాపాడితివి. నిందలను దీవెనగా మార్చి నీ
మహిమతో నిలబెట్టిదివి. నిందలను దీవెనగా మార్చి నీ మహిమతో నిలబెట్టితివి. కలిసి పడదాం. లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా జ్ఞానము, బుద్ధి, తెలివిని మనకు ప్రసాదించి కుడి ఎడమల అడుగు తప్పినప్పుడల్లా కుమారా కుమార్తె, ఇది నేను మంచి దారి, దీనిలో పయనింపమని ఆ పరిశుద్ధాత్మ మనల్ని నడిపించాలని ఆ ప్రభు సన్నిధిలో హృదయపూర్వకంగా ప్రార్థిద్దాం. ఈ 2025 మీకు బ్లెస్సింగ్గా మారాలి. ప్రార్థిద్దాం. నూతన సంవత్సరమంతా నీ ఆత్మతో నడిపించునయ్యా. నూతన సంవత్సరమంతా నీ ఆత్మతో నడిపించుమయా. నీవిచ్చిన వాగ్దానములతో మము ముందుకు నడిపించుమయా. నీవిచ్చిన వాగ్దానములతో మమ్ము ముందుకు నడిపించుమయా. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. ఎంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. ఎల్లప్పుడూ నీ పాడెదన్. ఎల్లప్పుడూ నీ పాడెదన్. ఎల్లప్పుడూ నీ పాడెదన్. ప్రియబిడ్డలారా, మనము ఈ ఆరాధన చివరి భాగములో మనం ఉన్నాం. ఈ నూతన సంవత్సరంలో ఎంటర్ అవుతూ ఉండగా జస్ట్ ఇంకొక పావు గంట నాకు సమయం ఉంది. ఈ సప్రసాద ముందు ఏమేమి కోరికలు, ఆశలు, విన్నపాలు అయితే ఈ 2025లో నాకు జరగాలి, నాకు కావాలి అని మీరు ఆశపడుతూ ఉన్నారు, మీరు ఎదురు చూస్తూ ఉన్నారు, లేదా పోయిన సంవత్సరం నాకు ఇది జరగలేదు అని బాధలో మీరు ఉన్నారు. పిల్లరా, నిరీక్షణ కలిగి మనం ప్రార్థిద్దాం. నేను ఒక్క దేవుని యొక్క వాక్కు ఇక్కడ చదవాలనుకుంటున్నాను. అదేంటంటే ప్రియులారా, పునీత పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక తీసుకుంటామా? 6వ అధ్యాయము 11, 12, 2 వచనాలు. పునీత పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం తీసుకుంటామా? అక్కడ 11, 12. లెట్ టు హీబ్రూస్ చాప్టర్ 6 వర్స్ 11 and 12 శ్రద్ధతో ఒక్కసారి వినండి. అయినను మీలో ఒక్కొక్కడు మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇంతవరకు చూపిన ఆసక్తిని చివరి వరకు ప్రదర్శింపవలెనని మేము కోరుచున్నాము. చూడండి,
మళ్ళీ వినండి ఈ వాక్కు. లేదా ఇది మనకి బాగా నిరీక్షణ కలిగించు ఒక వాక్కు. వాగ్దానాలు పరిపూర్తి అవ్వటానికి దేవుడు మనకిచ్చినటువంటి ఒక షార్ట్ కట్ పిల్లరా ఈ ఒక వాక్కు విందామా. 11 and 12. ఆయనను మీలో ఒక్కొక్కడు మీ నిరీక్షణ, చూడండి, నీవు ఎదురు చూస్తున్నటువంటి నిరీక్షణ పరిపూర్ణమవటానికి నువ్వు ఇంతవరకు ఎంత ఆసక్తితో ఎంత ఆతురతతో నిరీక్షణ కలిగి ఉన్నావో ఆసక్తిని చివరి వరకు ప్రదర్శింపవలెను. ఆ సేమ్ ఆసక్తిని, ఆ ఎదురు చూపును చివరి వరకు నీవు ప్రదర్శించవలనని మేము కోరుచున్నాము. విచ్ మీన్స్ నిరాశపడవద్దు, భగ్నాశులు కావద్దు, అన్యుల వలె పూర్తిగా డిసప్పాయింట్మెంట్ అవ్వవద్దు. ఎందుకంటే గాడ్ యాక్ట్స్ ఆన్ టైమ్ అండ్ ఆన్ టార్గెట్. దేవునికి మనం బైబిల్లో చూస్తుంటే ప్రతి సంగతిని, ప్రతి కార్యాన్ని, ప్రతి సంఘటన జరగటానికి ఒక్క సమయం నిర్ణయింపబడి ఉంది. బైబిల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం ఈ సందేశం మళ్ళీ చూస్తూ ఉన్నాం. ఆయనకి ఒక టైం ఉంది, ఆయనకి ఒక కాలం ఉంది, ఆయనకి ఒక సమయం ఉందండి. బ్రదర్, అదే రీతిగా మీ జీవితంలో కూడా ఒక నిర్ణయింపబడిన సమయం ఉంది, నిర్ణయింపబడిన ఒక కాలం ఉంది, నిర్ణయింపబడిన ఒక సన్నివేశం ఉంది. మనకు యాక్చువల్లీ 2 మాటలు క్వైట్ ఆఫన్ నేను వింటూ ఉన్నా. ఒకటి ఎర్లీ, రెండవది డిలే. ఇది మన జీవితంలో ఉంటాయి. అంటే చాలా ఆలస్యం అవుతుందండి, చాలా ఆలస్యం అవుతుందండి, 1 year అయిందండి, 2 years అయినాయండి, 3 years అయినాయండి, ఇంత లేటా? కానీ దేవుని నిఘంటువులో, డిక్షనరీలో ఆలస్యము అనే ఒక మాట లేదు. ఇట్ ఈస్ ఆన్ టైం. రెండోది మనుషులు మాట్లాడుతుంటారు ఎర్లీ. అరే ముందుగా జరిగింది, నేను అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది, ముందు వచ్చింది, ముందు ఎందుకు వచ్చింది? లేదా ముందు అనేటువంటి ఒక విషయం లేదు. అది ఇన్ స్పేస్ అండ్ టైం ఈ ప్రపంచంలో దీవిస్తున్న మనకే ఈ టైం ఉంది. కానీ దేవునికి ఈ రెండవ మాట కూడా లేదు. ఫర్ హిమ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ టైం. జరగవలసిన సంఘటన, జరగవలసినటువంటి కాలములో, జరగవలసిన టైములో దేవుడు ఒక్కొక్క మనిషికి ప్రసాదిస్తాడు. ఈ నిరీక్షణతో బిడ్డలారా ప్రభు ముందు మన విన్నపాలను, ప్రార్థనలను, ఇంకొక మాట చెప్పాలంటే విశ్వాసుల ప్రార్థనగా మనందరి విన్నపాలను, కోరికలను ప్రభు ముందులో సమర్పించబోతూ ఉన్నాం. నేను ఒక్కొక్క అవసరం కోసం ప్రార్థించినప్పుడు మా టీముతో కలిసి, ఓ ప్రభువా మేం చేయు ఈ ప్రార్థన ఆలగించండి అని 2 లైను పాటలు మనం పాడుకుందాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని నాతో ఏకీభవించి ప్రార్థించండి. ప్రభువా, మీరు అపోస్తుల ద్వారా ప్రారంభించిన సంఘం కోసము మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. పాప గారు మొదలుకొని ఎంతోమంది కడినెల్సు, అధిమేత్రానులు, మేత్రానులు, గురువులు, మఠకన్యలు మొదలుకొని నీ సువార్త పరిచర్య కోసం ఎంపిక చేసుకుని నీవు పేరు పెట్టి పిలిచి అభిషేకించిన వేల కొలది మంది, లక్షల కొలది మంది దేవుని సేవకులు, సేవకుల కోసం ప్రార్థిస్తున్నామయ్యా. ఈ నూతన సంవత్సరం 2025లో సంఘాన్ని నడిపించడానికి సేవకులకి కావలసిన వాక్య జ్ఞానంను, పరిశుద్ధాత్మ నడిపింపును ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, సువార్త పరిచర్యలో ఆల్రెడీ నీవు పిలిచినటువంటి సేవకులు, సేవకురాలకి అధికం నుంచి అధికమైనటువంటి అభిషేకం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎన్నెన్నో ప్రాంతాలలో, ఎన్నెన్నో రాష్ట్రాల్లో, దేశాలలో విపరీతమైనటువంటి పరిస్థితుల్లో, భయంకరమైన సిచ్యువేషన్లో, ప్రమాదకరమైన పరిస్థితుల్లో సేవ చేస్తున్నటువంటి సేవకులు, సేవకురాల జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. భారతదేశ రకరకాల ప్రాంతాలలో క్రిస్మస్ వేడుకలు చేసుకోవాలన్నా, న్యూ ఇయర్ పండుగ జరుపుకోవాలన్నా స్వాతంత్ర్యం లేక భయపడుతూ తలుపులు మూసుకొని కూర్చున్నటువంటి సాధారణ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నామయ్యా. ప్రభు, నీవే భీమి బిడ్డలను కాచి కాపాడతానని పరీక్షించమని, వారి విశ్వాసం చెదరిపోకుండా నిలబెట్టమని, సేవకులకి అధికమైనటువంటి శక్తిని, అధికమైనటువంటి బలమును, అధికమైన అభిషేకం దయచేయమని, సేవకులు
ఏదైనా పాపములు, శోధనలు, బలహీనతలు, లోక ఆసక్తులు పడిపోయి ఉంటే వారికి కనియింపు కలిగించి వారిని విడిపించి ఈ నూతన సంవత్సరం 2025లో ప్రతి దేవుని సేవకుడు, సేవకురాలు ఒక్కొక్క అగ్నిజ్వాల మండించునుగాక. ప్రతి ఒక్క సేవకుడు యేసు రక్తములో కడిగి శుద్ధి చేయబడునుగాక. ప్రతి సేవకుడు దేవుని ఆత్మ వాక్కు రెండంచుల ఖడ్గంలాగా పని చేయునుగాక. ప్రతి సేవకుడు లోకాన్ని విడిచిపెట్టి త్యాగాన్ని చేసుకుంటూ దేవునికి సాక్షిగా జీవింతుడుగాక. ఈ మా ప్రార్థనలు ప్రభువుకు సమర్పించుకుంటూ, ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి అని లేని పాడదాం. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. యేసయ్యా, గృహస్థ క్రైస్తవుల కోసం ప్రార్థిస్తున్నామయ్యా. లోకవ్యాప్తంగా ఎంతో మంది ప్రభువు ప్రారంభించినటువంటి కుటుంబ వ్యవస్థలో ఒక భర్తగా, భార్యగా, అమ్మగా, నాన్నగా చేరి దేవుని ఎదుట సాక్ష్యంగా జీవించడానికి ఒక్కరికొక్కరికి మాట ఇచ్చి కుటుంబ వ్యవస్థలో, కుటుంబ జీవితంలో గృహస్థ క్రైస్తవులుగా జీవిస్తున్నారయ్యా. ప్రభు, ఎన్నో రకరకాల సమస్యలను, బాధలను, ఇబ్బందులను, కష్టాలు, సమస్యలు, అప్పులను ఎదుర్కొంటూ వారు ఇంకనూ నీ యొక్క కుటుంబ వ్యవస్థలో భాగస్థులై ముందుకు సాగుతూ ఉండగా సంతోషముతో, ఆనందముతో జీవిస్తున్నటువంటి వేలకు, లక్షల కొలది, కోట్ల కొలది మంది కోసం, కుటుంబం కోసం ప్రభువా కృతజ్ఞతతో మేము జ్ఞాపకం ఉంచుకుంటూ, ఇంకా కుటుంబములో శిథిలమవుతున్నటువంటి పరిస్థితులు, మనస్పర్ధలు, మందు, పొగ, బీడి, కుట్టుక, విడాకులు, రకరకాల మత్తు మందులు, చేతపడి మందుల శక్తులు, రకరకాల జాతి కుల వ్యవస్థలు, ఉద్యోగము, డబ్బు సంబంధమైనటువంటి ఎన్నెన్నో పాపపు ప్రభావాల వలన ఇబ్బందులు, కష్టములు, సమస్యలు, కన్నీట్లు వీడిపోతున్నటువంటి దంపతుల కోసము, ఒంటరిగా ఉన్నటువంటి కుటుంబ సభ్యుల కోసం ప్రార్థిస్తున్నామయ్యా. ఈ 2024లో ప్రభువా నీ కృప కోసం, నీ సంరక్షణ కోసం, నీ నడిపింపు కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి కుటుంబం నీ నామములో కట్టబడునగాక. పైశారిక బంధకాన్ని వారికి విడుదల కలుగునగాక. ప్రభువా నీ పరిశుద్ధమైనటువంటి వాక్కు వలన పాపబోధం, పశ్చాత్తాపము గృహస్థ క్రైస్తవులకు కలుగునగాక. ప్రభువా విడాకులు ఎక్కడ జరగనీయకుండా అన్ని విడాకుల స్పిరిట్ యేసు నామములో బంధించబడునగాక. మా కుటుంబాల నుండి మందు మత్తులు, పదార్థములు, చెడు అలవాటులు అన్నీ కూడా కొట్టివేయబడునగాక. ప్రభు, ఈ దివ్య ప్రసాద ఆరాధనలో మీ సన్నిధిలో పాల్గొంటూ ప్రతి కుటుంబం కోసం, భర్త కోసం, భార్య కోసం కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ప్రార్థిస్తున్నటువంటి ప్రతి కుటుంబ సభ్యుల వేదన, ఆవేదన, నెట్టూర్పులు మీ సన్నిధికి సమర్పిస్తున్నాను. ప్రభువా ఈ సప్రసాదము నుండి వారిని దర్శించమని, వారిని దీవించమని, వారికి కావలసిన ఆశీర్వాదములు ప్రతి ఇంట్లో, ప్రతి కుటుంబములో, ప్రతి కుటుంబ సభ్యుల జీవితములో పైనుంచి ఆకాశ వంచువలే వర్షములు వారిపై కృంభరించమని, వారు ఈ 2025లో నీకు సాక్షిగా జీవించమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించి నేను పాడదాం. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. యేసయ్యా, యువతి యువకుల కోసము, చిన్నారి బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతో మంది యువతి యువకులు ప్రభువా చదువు ముగించి ఉద్యోగం లేకుండా, మంచి ఉద్యోగం చేస్తూ రకరకాల వ్యసనాలకు గురి అవుతూ, ఎంతో మంది రకరకాల శోధన బలహీనతలకు గురి అయి, మరి ముఖ్యంగా చెడు సంబంధాలకి, చెడు అలవాట్లకి, వ్యభిచారానికి, రకరకాల పిశాచి ప్రభావానికి గురి జీవిస్తున్నవారు ఉన్నారయ్యా. బిడ్డలు లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారయ్యా. గర్భఫలం రావాలని, సంతానాభివృద్ధి కలగాలని, అలాగే దూరమైనటువంటి దేశాలలో, స్థలాలలో ఉద్యోగం చేస్తున్నటువంటి, ప్రయాణం చేస్తున్నటువంటి వారు యుద్ధములో, కలహములో, యాక్సిడెంట్ల ప్రమాదములో చనిపోయినటువంటి అనేక మంది ప్రభువా బిడ్డల గురించి ఏడుస్తున్న తల్లిదండ్రులు అనేక మంది ఉన్నారయ్యా. ఈ దివస ప్రజ ఆరాధనలో 2025 మీకు సమర్పిస్తూ ఉండగా ఏడుస్తున్న తల్లిదండ్రుల కన్నీరు తుడిచివేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా
యువతి యువకులు సంఘానికి మూలరాయిగా మార్చబడునుగాక. యువతి యువకులకు నుండి ఈ శోధన బలహీనతలు తీసివేయబడునుగాక. తల్లిదండ్రులను గౌరవించే బిడ్డలుగా వారి పైకి వచ్చునుగాక. ఒలివ పిల్లక్కల వరే భోజన బల్ల చుట్టూ బిడ్డలు నిలబడునుగాక. గొడ్రాలైన తల్లిదండ్రులు ప్రభువా భార్య గర్భము తెరవబడునుగాక. ప్రభు నీ పరిశుద్ధమైనటువంటి ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డలు వారి మనసులో బిడ్డలను గురించినటువంటి మనవరాలను గురించినటువంటి వారి భవిష్యత్తు గురించినటువంటి వారసత్వం గురించినటువంటి సకల వేదనలు తుడిచివేసి ప్రతి ఒక్కరిని ఈ ఆరాధన ద్వారా ఆశీర్వదించమని దీవించమని ఫలింపచేయమని ఓ ప్రభువా మేము చేసిన ప్రార్థన దయతో ఆలగించండి. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. యేసయ్యా, ఎంతో మంది హాస్పిటల్స్లో, అనాథ మందిరాలలో ఎంతో మంది రకరకాల కుటుంబాలలో, గతులలో, వీధులలో, రోడ్డులో శారీరక, మానసిక, ఆత్మీయమైనటువంటి రోగాల వలన నయం కానటువంటి, స్వస్థత పొందలేనటువంటి ఘోరమైన పరిస్థితిలో మరణ భయముతో సంఘేళ్లతో బంధింపబడి రకరకాల మెంటల్ హాస్పిటల్స్లో, జైల్లో ఖైదీలుగాను, రోగులుగా హాస్పిటల్స్లో గాను, ఆపరేషన్ థియేటర్లో గాను, ఎవరికి కాని వ్యక్తిగా వీధులలో, రోడ్డులో, అనాథ మందిరాలలో జీవిస్తూ ఉండగా చావు ఒకటే నాకు పరిష్కారమని, దేవుడు ఎందుకు నా ప్రాణం తీయటం లేదు అని, మరణం ఎప్పుడు వస్తూ ఉంది నిరాశలు నిష్పృహలు ఉన్నటువంటి అనేక మంది కోసం ప్రార్థిస్తున్నామయ్యా. ప్రభు, అధికారుల మనస్సును కరిగించమని, ఇటువంటి నిస్సహాయావస్థలున్న వారిని నీవు ఓదార్చమని, వారిని దీవించమని, రోగులకు స్వస్థత చేయటానికి హాస్పిటల్స్, డాక్టర్లకి జ్ఞానమును, బుద్ధిని, తెలివిని ప్రసాదించమని, మందులు మూలముల ద్వారా వారికి స్వస్థత ప్రసాదించమని, అనేక మంది దేవుని సేవకుల ద్వారా, ప్రార్థన కూటాల ద్వారా స్వస్థత, విడుదల ప్రసాదించి అభిషేకం వరకు దయచేయమని, ఎక్కడి నుంచి సహాయం వచ్చునో ఆ మార్గములు వారి ముందు తెరవబడేలాగున ప్రభువా ఈ సప్రసాదం ముందు వారందరిని సమర్పిస్తూ ఉండగా ఈ రాత్రి ఈ ఆరాధనలో రోగులందరిపై నీ కరుణ, నీ కృప ప్రవాహం దిగి వచ్చునుగాక. ఈ ఉద్దేశముతో మనం ఈ ప్రార్థన ప్రభువుకు సమర్పించుకుందాం. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ప్రియబిడ్డలారా, దేవుని ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ప్రకారం విజయరాయిలో మేము ప్రారంభించిన ఈ దివ్యవాక్కు ధ్యాన వడక మందిరాన్ని ఈ చివరి ఆరాధన సమయంలో సమర్పిస్తున్నాను. ప్రభువా, నీవు ప్రారంభించిన ఈ మందిరం, నీవు ప్రారంభించిన ఈ ప్రార్థన దివ్యవాక్కు సంఘం నీ బలమైన హస్తం కింద ఉండునుగాక. ప్రభు 2025 సంవత్సరములు 26వ సంవత్సరములు విజయవంతంగా ఈ మందిర నిర్మాణ పనులు పురోగతి ప్రాపించునుగాక. ప్రభు ఈ మందిరములో ఎవరి ద్వారా పనులు జరగాలో, ప్రభు ఎవరి ద్వారా మందిరం కట్టబడాలో నీవే దాతలను ఏర్పరచుమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును అని క్రిందగా వెలుగుతూ ఉండగా, ప్రభు మీ బిడ్డలకి, నీ సేవకులకు సహాయం ఊహింపని గడియలు ఊహింపని దిక్కు నుంచి వచ్చునగాక. ప్రభు ఈ మందిరం కట్టడాన్ని అనేకమైన దాతలను ప్రేరేపించి ఆంధ్ర తెలంగాణ ప్రజల విశ్వాసం బలపడటం కోసం,
వారు దేవుని వాక్యములో స్థిరపడటం కోసము, ఇక్కడ సంఘం ఎదగటం కోసం ప్రభువా ఈ స్థలాన్ని నీవే పవిత్రపరచి నీ దూతల కాపుదల్లో ఉంచి ఈ 25-26 సంవత్సరాలలో ఈ మందిర పని పూర్తిలాగున ప్రభు నీవే మీ బిడ్డలు నడిపించమని, నీ కార్యం మా ద్వారా జరిగించే తీరే వరకు ప్రభువా వదిలిపెట్టకుండా ఎల్లవెల్ల సకల విపత్తు నుంచి, పిశాచి ఆటంకముల నుండి, సకల ఆలస్యం నుంచి ప్రభువా వారిని సంరక్షణ నడిపించమని, నీ రక్తము ఈ దేవాలయ ప్రాంగణమంతా చిలకరించబడి వారిని ఎల్లవేళ నీ పరిశుద్ధమైన మార్గం నడిపించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలగించండి. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. బిడ్డలారా, ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. మీ మనసులో ఎన్నెన్నో కోరికలు, ఎన్నెన్నో ఆశలు, ఎన్నెన్నో కలలు ఉన్నాయి. అలాగే ఏదన్నా దిగులు, బాధలు మిగిలిపోయి ఉంటే ఆంతరికమైనటువంటి స్వస్థత, ఆంతరికమైనటువంటి ఓర్పును, సహనమును, నెమ్మదిని, ఓదార్పును దేవుడు దయచేయమని, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమను ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డ హృదయాలలో ఆయన నింపాలని, కీడు చేసిన వారికి తిరిగి కీడు చేయకుండా, అపకారం చేయు వారికి తిరిగి అపకారం చేయకుండా వారిని దీవించటానికి మంచి మనసు దయచేయమని, ఈ 12 గంటల దాదాపు టైంలో మన దివస ఆశీర్వాదం కోసం సిద్ధపడుతూ ఉండగా ఎవరిని శత్రువులుగా భావించకుండా, ఎవరి బాధను, కన్నీటిని మోసుకుంటూ 2024 నుంచి 2025కి రానియకుండా ఈ ఆరాధన సన్నతిలోనే ఆ మందసం దేశగజ పాదముల చెందని గత సంవత్సరములో మీకు జరిగినవి అన్నీ కూడా విడిచిపెట్టి, వదిలిపెట్టి ప్రశాంతమైన మనసుతో, మంచి తలంపులతో, ఆలోచనలతో క్రొత్త దీవెనల కోసం ఎదురు చూస్తూ ఈ చివరి ఆరాధన గానం పాడుతుండగా మనం ప్రభు సన్నిధిలో మోకరించి, ప్రభువా నీ ఆశీర్వాదముతో నన్ను పూర్తిగా శరీరానికి, మనస్సుకు, ఆత్మకు నూతన శక్తిని, బలము దయచేయమని గాయకులతో కలిసి ఈ ఆరాధన గానం పాడుకుంటూ చివరి ఆశీర్వాదం కోసము మనల్ని మనము సిద్ధపరచుకుందాం. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. నీటిపైన నడచిన నీ అద్భుత పాదములు చూచుచూ నడిచెదా అన్ని వేళలా. నీటిపైన నడచిన నీ అద్భుత పాదములు చూచుచూ నడిచెదా అన్ని వేళలా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే.
సహోదరి సహోదరులారా, అర్ధరాత్రి 12 గంటల సమయము దగ్గరికి వస్తూ ఉంది. 1 గంట సేపు దేవుని సన్నిధిలో ఉండి ఈ కృతజ్ఞత ఆరాధనలో మనసారా పాల్గొన్నటువంటి మనం ఆ ప్రభు ఆశీర్వాదముతో నూతన సంవత్సరములోకి అడుగుపెట్టబోతూ ఉన్నాం. చేతులు జోడించి శరములు వంచి ప్రభు ఎదుట వినమ్రతతో మోకరిల్లి ఈ ఆశీర్వాదము ఈ సంవత్సరమంతా మీ వెంట రావాలని ఆశపడుతూ, ఈ ఆశీర్వాదము మీ ఇంట్లో ఒక బ్లెస్సింగ్గా మారాలని కోరుకుంటూ, ఈ ఆశీర్వాదము నీ భవిష్యత్తును, నీ బిడ్డల భవిష్యత్తును వెలిగించాలని ప్రార్థనతో మన ప్రభు సన్నిధిలో వినమ్రతతో దేవా, ఈ సప్రసాదము నుండి నీ చల్లని చూపుతో మమ్మల్ని చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి దేవా అని ప్రార్థిద్దాం. ముఖ్యంగా మీ కుటుంబంలో, మీ జీవితంలో ఎక్కడెక్కడ మీకు దీవెనలు ఎక్కువగా అవసరము, ఎక్కడెక్కడ మీకు విడుదల అవసరము, ఎక్కడెక్కడ నీకు సమృద్ధి అవసరము, ముఖ్యంగా వాటిని, ఆ పరిస్థితిని, ఆ బిడ్డలను దేవుని సన్నిధిలో సమర్పించుకుంటూ ఆశీర్వాదం కోసం మనం సిద్ధపడదాం. ప్రభువు మీతో ఉండునుగాక. ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా ఈ సంవత్సరమంతా కాచి కాపాడి నడిపించునుగాక. చిత్రపైకి లేపి హల్లెలూయా స్తోత్రం పాడుకుంటాం. హల్లెలూయా యేసునికే, హల్లెలూయా యేసునికే. అందరూ ఎవ్రీబడీ హల్లెలూయా యేసునికే, హల్లెలూయా యేసునికే. హల్లెలూయా తండ్రి నీకే, హల్లెలూయా తండ్రి నీకే, హల్లెలూయా తండ్రి నీకే. మరొకసారి తండ్రి నీకే, హల్లెలూయా తండ్రి నీకే, హల్లెలూయా తండ్రి నీకే. యేసు నీకే, హల్లెలూయా యేసు నీకే, హల్లెలూయా యేసు నీకే, హల్లెలూయా యేసు నీకే, హల్లెలూయా యేసు నీకే. ఆత్మా నీకే, హల్లెలూయా 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 దేవా నీకే,
దేవానికే హల్లెలూయా దేవానికే హల్లెలూయా దేవానికే హల్లెలూయా 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 స్తోత్రం ఆరాధన హల్లెలూయా 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 పరిశుద్ధ పరమా దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియును స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియును స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియును స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుల, విష్ యు వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ. హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ అర్ధరాత్రి 12 గంటల సమయంలో మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ చిల్డ్రన్ అండ్ ఎవరీ అండర్టేకింగ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ న్యూ ఇయర్ 2025 ahead of you. బిడ్డలారా, మనం ఇప్పుడు ఈ పరిశుద్ధమైనటువంటి గడియలో ఈ సమయంలో దివ్య బలి భోజనం అర్పించుకుంటూ మనము నూతన సంవత్సరంలో ప్రవేశించబోతూ ఉన్నాం. పరిశుద్ధ బలి భోజ ఇంటెన్షన్స్ ఫాదర్ చదువుతూ ఉండగా ప్రశాంతంగా దేవుని సన్నిధిలో ఉండండి. మీ అందరి విన్నపాలను, మీ అందరి ప్రార్థనలను ఇక్కడ బలిపీఠం మీద కనుక సమర్పించుకుంటూ 2025 ఫస్ట్ హోలీ మాస్ గురువులు మీకోసం అర్పించబోతూ ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ. కట్.